ఎకరంన్నర నుంచి 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఆ పైన ఉన్నటువంటి రైతులు, ధనిక రైతులు, మధ్యతరగతి రైతులు తక్కువ మంది. అంటే ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి దేశంలో అనేక పరిశ్రమలు వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి తమ మనుగడ కొనసాగించేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. ఒకప్పుడు జనపనార పండిస్తే జౌలి మిల్లులు నడిచినాయి, పత్తి పండిస్తే బట్టల మిల్లులు నడిచినాయి, స్పిన్నింగ్ మిల్లులు నడిచినాయి. అట్లా వరి పండిస్తే వరి ఆధారిత పరిశ్రమలు నడిచినాయి, నూనె పండిస్తే నూనె పరిశ్రమలు నడుస్తున్నాయి. అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎక్కువ భారతదేశంలో ఉన్నాయి. కానీ వ్యవసాయానికి మాత్రం ఆదరణ లేదు. ఇలా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ పెట్టుకుంటే వాడికి భూమి తక్కువ రేటుకి లీజుకి ఇస్తాడు, లేదా తక్కువ రేటుకి ఖరీదుకి ఇస్తాడు. అసలు లీజు లేకుంటేనే ఉత్త పుణ్యానికే ప్రజల యొక్క సంపదను వానికి కట్టబెట్టేటువంటి స్థితి ఉంటుంది. కరెంటు ఫ్రీ ఇస్తాడు, వానికి పర్మిషన్ కూడా ఫ్రీ ఇస్తాడు. వాడికి లాస్ వస్తే కూడా ప్రభుత్వమే భరించి, అయ్యో వ్యాపారికి నష్టం వచ్చింది పాపం, వాడు వ్యాపారం కోల్పోతాడు, పరిశ్రమ దెబ్బతింటదని చెప్పి ఈ వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని వాడి నష్టానికి అప్పచెప్పేటువంటి స్థితి కొనసాగుతారు. అట్లా భారతదేశంలో ఏ పరిశ్రమ పెట్టినా, ఇలా విత్తన పరిశ్రమ పెట్టి కావేరి లాంటి వాడు, న్యూజిలాండ్ లాంటి వాడు, ఇంకా రకరకాల విత్తన పరిశ్రమలు ఉన్నాయి. మన దగ్గర నుంచే విత్తనాలు తీసుకుంటాడు, మెరుగైనటువంటి విత్తనాలను తీసుకుంటాడు, వాడు వ్యాపారం చేస్తున్నాడు. వాడి వ్యాపారానికి ఎక్కువ రేటు పెట్టుకొని కొంటాడు. దాని నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలు కూడా పాటించాడు. మనం అవి వేసి కొంచెం నష్టపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ వానికి నష్టం జరిగితే మాత్రం ప్రోత్సాహకాల పద్ధతిలో నష్టపరిహారం ఇచ్చేటువంటి స్థితి, లక్షల కోట్ల రూపాయల నష్టపరిహారం కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇవాళ అదంతెందుకు, వరి పండిస్తున్నాం, ఓకలుగా వరి పండిస్తున్నాం. ఇంకా ఏ పంటను పండించకుండా పండితే వరి, లేకపోతే మొక్కజొన్న. ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరానికి మొక్కజొన్న పంట బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే వాడికి అవసరం, దాన్నే ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రోత్సహించి ఇథనాల్ కంపెనీలు అని వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఆ ఇథనాల్ కంపెనీలకు దాన్ని సరఫరా చేయాలి. ఆ ఇథనాల్ కంపెనీలు ఎవరి బాగు కోసం చేస్తున్నారు అంటే, ఇలా పెట్రోల్ వాడితే పెట్రోల్కు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. మన బండ్లు పెట్రోల్ పోసుకొని నడిపితే ఆ పొగ వల్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ రావడం వల్ల మొత్తం వాతావరణం కాలుష్యం ఏర్పడుతుంది. దానివల్ల మొత్తం ఓజోన్ పొర దెబ్బతింటుంది. దానివల్ల ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. వాతావరణంలో మార్పులు రావడం వల్ల మన జీవనం కొనసాగేటువంటి స్థితి లేదు. వర్షాలు వచ్చే టైంకి చలి పెడుతుంది, చలి పెట్టే టైంకి ఎండలు కొడుతున్నాయి, ఎండలు కొట్టే టైంకి వర్షాలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి. దానివల్ల అందుకోసం మనం ప్రత్యామ్నాయంగా ఇథనాలను తయారు చేసుకోవాలి. ఎందుకు విత్తనాలు తయారు చేసుకోవాలి అంటే, వాడికి ఒక పెద్ద ప్లాన్ ఉన్నది. మొత్తం ప్రపంచంలో మొత్తం బ్రేవరీస్ కంపెనీలను అభివృద్ధి చేయడం కోసం, తిరిగి తాగినోళ్ళే పట్టే తాళ్ళ పన్ను అనే తీరుగా మనం పండించిన పంటతోటి, మన బియ్యంతో, మన నూకలతోటి వాడు ఇథనాల్ తయారు చేసి, ఆ ఇథనాలు మొత్తం సారాగా తయారు చేసి, ఆ సారాను లిక్కర్గా మనకు తయారు చేసి మనకు అమ్మేటువంటి స్థితి. రమ్ము, జిన్ను, విస్కీ ఇలాంటి అనేక కంపెనీల పేరుతో తిరిగి మనకే అమ్మేటువంటి స్థితి ఉండదు. ఇలా మొక్కజొన్న పండిస్తే బార్లీ తోటి బీర్లు తయారు చేస్తారు. బార్లీ పండేటువంటి పంట వాడికి తక్కువైంది కాబట్టి మొక్కజొన్న పులియబెట్టి మొత్తం బీర్లు తయారు చేసేటువంటి
దాన్ని కూడా వీడు ఒక హల్కాలు తయారు చేసేటువంటి స్థితి కూడా ఉన్నది. మొక్కజొన్న పంట ప్రధానమైనది ప్రపంచంలో. ఇలా పందులకు మేత, కోళ్ళకు మేత, చేపలకు మేత, బిస్కెట్ తయారు కావాలి, కార్న్ పౌడరు మనం వాడతాం, కార్న్ తోటి పేలాలు వాడతాం, ఇంకా చిప్స్ వస్తున్నాయి, రకరకాల ఉత్పత్తులు తినుబండారాలు తయారు చేసేటువంటి అవన్నీ కూడా మొక్కజొన్న వల్ల వస్తున్నాయి. ఇలా మన రైతులు ఏం చేస్తున్నారు, బాగా మొక్కజొన్న పండుతా అంటే బాగా వస్తాయి, ఎకరాన 40 క్వింటాలు పండించచ్చు మనం. ఇలా కావేరీ సీడ్స్, న్యూజివీడ్ సీడ్స్, ఇంకేదో సీడ్స్, గంగా సీడ్స్, ఇంకేదో సీడ్స్ పేరుతోటి రకరకాల సీడ్స్ మన గ్రామాలలోకి వచ్చి ప్రచారం చేసి వాటికి మనం తబ్బిబ్బైపోయి ఊకే ఉరి పంట పండిస్తే మనకు గిట్టుబాటు కావట్లేదు, మొక్కజొన్న పండిద్దామని చెప్పి మొక్కజొన్నను ప్రోత్సహిస్తే వాడు ఇలా ఏంది, ఇలా ఒకేసారి ఐకేపీ సెంటర్లలోకి మొక్కజొన్న వచ్చింది, వరి ధాన్యం వచ్చింది. వాడు వరి ధాన్యం కొంటలేడు, మొక్కజొన్న కొంటలేడు. రోజుల తరబడి ఐకేపీ సెంటర్లలో అడిగాపులు పడేటువంటి ఎండకు, తీవ్రమైనటువంటి ఎండకు అడిగాపులు పడేటువంటి స్థితి ఏర్పడుతుంది. మేము ఒక టీమ్గా ఏర్పడి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తే రైతులు ఎండ దెబ్బకు చనిపోయినటువంటి రైతులు శాతం కూడా పెరిగిపోయింది. వాడు ఏమంటుండు, దీంట్లో తేమ శాతం ఎక్కువ, ఇంత బగ్గుమనేటువంటి ఎండలు కూడా ఒడ్లకు తేమ శాతం ఉన్నదంటాడు, దుమ్మున్నదంటాడు, తాలున్నదంటాడు, ఇంకా రకరకాల కారణాలు చెప్తున్నాడు. మొక్కజొన్నలకు కూడా అదే కారణాలు చెప్తున్నాడు. 2400 రేటు ప్రకటించింది గవర్నమెంట్ మొక్కజొన్నలకు. మన ఏజెన్సీ ప్రాంతాలలో కోకొల్లలుగా పడినాయి రోడ్ల, మొత్తం రోడ్ల పొడుగుతో పోసారు. 2400 కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, ఆ వడ్డీ వ్యాపారులు 1800, 1600 రూపాయలకే కొని, ఐ రేటు 1800 పెడుతున్నారు. 1600 రూపాయలకే రైతుల దగ్గర నుంచి కొని ఈ ఎండలు తట్టుకోలేక బారదాలు దొరకట్లే, సుతీలు దొరకట్లే, రవాణా కోసం లారీలు రావట్లే, ఎందుకు రా నాయన మనం చచ్చిపోయేటట్టున్నది ఇక్కడ ఉంటే అని చెప్పి వాడు 1600కే వ్యాపారులకు అమ్ముకుంటే వాడు మంచిగా దానికి గుడ్ సప్పుడు కాకుండా కొనుగోలు చేసి కాంటా పెట్టి దానికి తరుగులు కూడా తీసి వాడు గవర్నమెంట్కు 2400 రూపాయలు చొప్పున అమ్ముతాడు. ఐకేపీ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఇంకా ప్రభుత్వ కొనుగోలు సంస్థలు వీళ్ళంతా కుమ్మక్కయి ఆ రేటును పడగొట్టి ఆ రేటు వచ్చేటువంటి లాభాలను వీళ్ళందరూ పంచుకుంటున్నటువంటి స్థితి. ఇవాళ వరి ధాన్యాన్ని కూడా అట్లే 40 కిలోల బస్తా, 70 కిలోల బస్తా పోయి 40 కిలోల బస్తా వచ్చింది. 40 కిలోల బస్తా కూడా 4 కిలోల నుంచి 5 కిలోలకు వాడు కటింగ్ పెడుతున్నాడు. మన దగ్గర కూడా మీరు చూస్తుండ్రు కావచ్చు, కటింగ్ పెడుతున్నాడు. ఆ కటింగ్లతోటి వచ్చేటువంటి లాభాలను వీళ్ళందరూ పంచుకుంటున్నారు. ఒకేసారి మనకు తక్కుపట్టిలు ఇవ్వట్లే, ఇక్కడ ఇంత ఈ ఎల్లన్నది ఇగో ఇంత ఖరీదు చేసిన, ఇన్ని క్వింటాలు ఖరీదైనవి అని చెప్పి తక్కుపట్టిలు ఇచ్చేటువంటి స్థితి కూడా లేదు. మిల్లు వాడి దగ్గరికి పోయిన తర్వాత మిల్లుడు పెద్ద కాంటాలో వేసుకున్న తర్వాత వాడు ఎంత తరుగు తీసేయాలి ఏందని చెప్పిన తర్వాత ఆయన పేరు మీద ఇంతకు ధాన్యం వచ్చింది, ఇంత కాంటా వచ్చింది, ఇంత తరుగు భోంగా ఇంత తూకం వచ్చింది అని చెప్పి ఆ తూకం బట్టి వాడి దయాదాక్షణం మీదనే మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలా ఏర్పడింది. ఇలా ప్రభుత్వాలు ఒక్క గింజ లేకుండా కొంటాం, మేము కలిసిన ధాన్యాన్ని కూడా కొంటాం. అధికారుల జాగ్రత్త, రైతులను ఇబ్బంది పెట్టద్దు, కాంటాలు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఊకదంపుడు పెన్యాసాలు ఇస్తున్నారు, బాగా పెగ్గలు కొడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ నిబంధనలు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనలు కానీ వాళ్ళు చెప్పినటువంటి నిబంధనలు కానీ ఏది అమలులోకి రానటువంటి స్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎక్కడ చూసినా కనబడుతుంది. తొలకరి గురుస్థానికి వస్తుంది. జూను మొదటి 2వ వారంలో ఇలా అండమాన్ నికోబార్ దీవులకు ఋతుపవనాలు వచ్చినాయి, మనకు కూడా వస్తున్నాయి, ఈశాన్య ఋతుపవనాలు వస్తున్నాయి అని చెప్పి ఒకరు ప్రకటనలు వస్తున్నాయి. చెడుపాడు వానలు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పి అంటున్నారు. ఆ రాసులు మొత్తం కూడా వానలో కలిసి మొత్తం కాలువల్లాగా మొత్తం కొట్టుకుపోయేటువంటి ఆ వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ కొట్టుకుపోయేటువంటి స్థితి ఇలా కళ్ళారా చూస్తున్నటువంటి స్థితి ఏర్పడుతుంది. అట్లా ఈ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చేటువంటి హామీలన్నింటినీ కూడా బుట్ట దాఖలు చేసేటువంటి స్థితి కొనసాగుతారు. మొన్నటి దాకా యూరియా కొరత మనం ఖరీఫ్ సీజన్లో చూసినాం, రబీ సీజన్లో చూసినాం. యూరియా కొరత తీవ్రంగా వచ్చింది. ఎందుకు వచ్చింది యూరియా కొరత అంటే ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలను రద్దు చేశాడు. మనం డిఏపికి సబ్సిడీ పూర్తిగా రద్దు చేసిండు, ఒక 5-10% ఉన్నది. పొటాషియం తక్కువ చేసిండు, అమోనియాకి తక్కువ చేసిండు.
ఇలా రకరకాల ఎరువులకు తక్కువ చేసినట్టుగానే ఒక యూరియాకు వాడు 1900 సబ్సిడీ ఇస్తున్నాడు. 1900 రూపాయల సబ్సిడీ యూరియా మీద కొనసాగుతా. దాని మీద తగ్గించుకోవడానికి నానో యూరియా పేరుతోటి వాడు లిక్విడ్ యూరియాను ప్రవేశపెట్టాడు కంపెనీలలో. మొత్తం రామగుండం లాంటి యూరియా కంపెనీలు కూడా మూతపడి వాడు కావాలని కొరతను సృష్టించడం కోసం మూతపడేసాడు. ఇలా నానో యూరియా పేరుతోటి మల్టీనేషనల్ కంపెనీల యొక్క ఉత్పత్తులు మన భారతదేశంలో మన వరి మీద మన పంటల మీద కొట్టుకోవడం కోసం వాడు ప్రవేశపెట్టాడు. ఆ నానో యూరియా కొడితే మన రైతులకు సరిపోవట్లే. ఎకరాన 2 బస్తాలు 3 బస్తాలు ఒక్కసారి కుమ్మరిచ్చి బాగా చేసినటువంటి రైతులకు బాగా రావాలన్నమాట. కానీ ఆ రైతులకు దానికి సరిపోకుండా ఆ యూరియా కొట్టగానే దాంట్లో 20% 25% యూరియా పర్సెంట్ ఉండడం వల్ల రైతులకు ఏపుగా పైరు రావట్లేదు. దానివల్ల నానో యూరియా మీద అవగాహన కూడా లేదు. వ్యవసాయ శాఖాధికారులు అవగాహన కల్పించేటువంటి స్థితి కూడా లేదు. ఉమ్మడిగా నానో యూరియా కొనండి, ఒక బస్తా యూరియా ఇస్తే 1 లీటరు నానో యూరియా తీసుకుంటే ఒక బస్తా ఇస్తామని షరతులు పెడుతున్నటువంటి స్థితి ఏర్పడుతుంది. మరి మన నల్గొండ జిల్లాలో, యాదాద్రి జిల్లాలో అట్లాంటి పరిస్థితి ఉందా లేదా మీరు చెప్పాలి. అట్లా పెట్టేటువంటి స్థితి ఉన్నది. దానివల్ల అవగాహన లేకపోవడం వల్ల దానికి యూరియా కొరతను తగ్గించి బస్తాకు 1900 రూపాయలు వాడు సబ్సిడీ ఎగ్గొట్టేటువంటి స్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకోసం యూరియా కొరత ఏర్పడింది. శాంతాడంతా మనం లైన్ల కొద్ది, కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టాం, చెప్పులు పెట్టుకున్నాం, సంచులు పెట్టినాం, తువ్వాలను పెట్టాం. ఏదైతే అది మన గుర్తు కోసం నేను లైన్లో ఉన్నా అని చెప్పి పెట్టుకునేటువంటి స్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి స్థితి ఉన్నది. అంతే ఇవాళ మొత్తం రైతాంగానికి ఇచ్చేటువంటి సబ్సిడీలను మొత్తం రద్దు చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో మొక్కుబడిగా ఏదో మా ప్రభుత్వం వచ్చింది, మేము రైతుకు అది ఇస్తున్నాం, ఏంటిది రైతు బంధు ఇస్తున్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో పేరు పెట్టుకొని మేము రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్తున్నటువంటి స్థితి ఉన్నది. మనకు రైతు భరోసా వద్దు, రైతు బంధు వద్దు, గిట్టుబాటు ధర కల్పించాలి. మీరే వేశారు కదా స్వామినాథన్ అనేటువంటి ఒక పెద్ద వ్యవసాయ శాస్త్రవేత్త, ఆయన పెద్ద మేధావి, ఆయన తోటి ఒక కమిషన్ వేసింది గవర్నమెంట్. ఆ కమిషన్ ఏం చెప్పింది, అన్ని రకాల పంటలు ఇలా చెరుకు రైతులు, మొక్కజొన్న రైతులు, వరి రైతులు, చేపల పెంపకందారులు, హార్టికల్చర్ వాళ్ళు, సెరికల్చర్ వాళ్ళు, ఈ వ్యవసాయ రంగానికి మొత్తం ఉన్నటువంటి అన్ని రకాల కల్చర్స్ ను వాళ్ళు చూసిన తర్వాత దానికి ఒక లెక్కేసిండు. మొత్తం సాగు ఖర్చు ఎంత అవుతుంది అనేది లెక్కేసుకొని ఆ సాగు ఖర్చులో సగం కూడా ఈ రేట్లో కలిపితేనే రైతుకు 50% కలపాలి. 100 రూపాయలు సాగు ఖర్చు అయితే ఇంకొక 50 రూపాయలు అదనంగా కలిపి రైతుకి ఇస్తే గిట్టుబాటు ధర అవుతుంది. అందుకోసం C2+50% రైతుకు గిట్టుబాటు ధర అవుతుంది అని చెప్పి ఆయన సిఫారసులు చేశాడు. అనేక సిఫారసులు చేశాడు. క్రిమి సంహారక మందుల మీద కల్తీలు, విత్తన కల్తీలు, ఇలా సాయిల్ టెస్ట్ చేయాలి, ఇలా పంటలు పండించేటువంటి ప్రాంతాలలో వాతావరణ టెస్టు, భూమి టెస్టు, అవన్నీ చేసిన తర్వాత నీటి టెస్టు, నీరులో కూడా రకరకాల నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ నీటి టెస్టు, దానికి అనుగుణంగా వేసేటువంటి పంటల్ని సాగు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ సూచనలు కూడా చేయాలి అని చెప్పి ఆయన అనేక సూచనలు చేశాడు. ఆ సూచనలన్నింటినీ ఏం చేసింది గవర్నమెంట్, బుట్ట దాఖలు చేసింది. అరే బాబు, నీ సూచనలు మేము అమలు చేస్తే రేట్లు పెరుగుతాయి, వరి ధాన్యం రైతుకి ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర ఫలితంగా ఇలా పరిశ్రమలకు వచ్చేటువంటి రేట్లు కూడా పెరుగుతాయి. పరిశ్రమలకు పెరిగి మన దళారీల యొక్క కమిషన్లు పెరిగి ఇవన్నీ పెరిగి తిరిగి మళ్ళా ప్రజలకు వచ్చేసరికి ఆ సరుకు దానికి రేటు ఎక్కువ అదనంగా డబల్ అవుతుంది కాబట్టి అది మేము పెంచే స్థితి లేదురా బాబు. అట్లా పెంచితే నువ్వు ఉద్యోగులకు ఉద్యోగాలు పెంచాలి, కార్మికులకు వేతనాలు పెంచాలి. ఇట్లా వేతనాలు పెంచుకుంటూ వస్తే మా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోతుంది. మా దగ్గర లేదురా బాబు, మేము దొబ్బి తినడానికి కూడా మాకు ఉండవు అని చెప్పి దాన్ని అమలు చేసేటువంటి స్థితి ఇలా గవర్నమెంట్ తీసుకోవట్లేదు.